వెల్కమ్ టు సినిమా మనిషి. మనకి సినిమా అంటే ప్రేమతో చూస్తాం, హిట్స్ వస్తే అందరం సెలబ్రేట్ చేస్తాం. కానీ చాలా మంది యాక్టర్స్ కి ఒక సూపర్ హిట్ తర్వాత కూడా నెక్స్ట్ ఛాన్స్ రావట్లేదు. ఆఫర్స్ ని ఆపడం, గ్యాప్ లో పడడం, ఈ సిచ్యువేషన్స్ కూడా రియాలిటీలో ఉంటాయి. ఈ రోజు మన వీడియోలో అవేంటో తెలుసుకుందాం. 10 తెలుగు యాక్టర్స్ హూ వెంట్ జాబ్లెస్ ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వై. సో రెడీనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉదయ్ కిరణ్ అనే పేరు 2000s లో యూత్ కి మ్యాజిక్ లా ఉండేది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి హ్యాట్రిక్ హిట్స్ తో సడన్ స్టార్డమ్ లోకి వచ్చాడు. సింపుల్ లుక్స్, క్లీన్ ఇమేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగింది. కానీ టైప్ కాస్ట్ అయ్యి రొమాంటిక్ రోల్స్ లోనే పడిపోయాడు. ఇండస్ట్రీలో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల టాప్ బ్యానర్స్ నుంచి డిస్టెన్స్ వచ్చిందని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అటెంప్ట్స్ టు బ్రేక్ దట్ ఇమేజ్ ఫెయిల్డ్ అండ్ ఆపర్చునిటీ స్లోగా తగ్గిపోయాయి. పర్సనల్ స్ట్రగుల్స్, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ తో ఫైట్ చేస్తూ కెరియర్ ని మళ్ళీ సెట్ చేయాలనుకున్నాడు. బట్ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల అదే స్ట్రెస్ కి విక్టిమ్ అయ్యాడు. ఉదయ్ కిరణ్ స్టోరీ ఈజ్ అ పెయిన్ఫుల్ రిమైండర్ దట్ ఫేమ్ వచ్చేసిన తర్వాత కూడా మ్యాన్ బిహైండ్ ద స్టార్ కి సపోర్ట్ ఉండాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా సిస్టమ్ లో సస్టైన్ అవ్వడం అంటే ఛాలెంజే. ఉదయ్ ని చాలా మంది ఇంకా గుర్తు తెచ్చుకుంటారు, బట్ రియల్ జస్టిస్ అయితే కెరియర్ కి రాలేదు. నెక్స్ట్ తరుణ్. ఒక టైంలో యూత్ కి డ్రీమ్ బాయ్ లా ఫీల్ ఇచ్చిన యాక్టర్. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేని లాంటి కల్ట్ హిట్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశాడు. కానీ రిపిటేటివ్ రోల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కెరియర్ ప్లానింగ్ వల్ల స్లోగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గింది. స్టోరీ సెలెక్షన్ లో రిస్క్ తీసుకోలేకపోవడం, బాడీ లాంగ్వేజ్ లో మెచ్యూరిటీ అడ్జస్ట్ చేయలేకపోవడం, these became major drawbacks. As age increased, transition to mature characters or different genres జరగలేదు. పర్సనల్ లైఫ్ లో కూడా విజిబుల్ ప్రెజెన్స్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో కంప్లీట్లీ ఫేడ్ అయ్యాడు. కంబ్యాక్ అటెంప్ట్స్ కూడా వర్క్ అవ్వలేకపోయాయి. చాలా టాలెంటెడ్ యాక్టర్ అయినా కూడా తరుణ్ కి రైట్ టైంలో ఎవల్యూషన్ లేకపోవడం వల్ల మంచి పొటెన్షియల్ వేస్ట్ అయ్యింది. నెక్స్ట్ నవదీప్ ని మెనీ పీపుల్ స్టిల్ రిమెంబర్ యాజ్ ఎ ప్రామిసింగ్ యాక్టర్ విత్ బోత్ చార్మ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. చందమామలో ఫ్రెండ్లీ గాయగా అండ్ ఆర్యా 2లో స్టైలిష్ రోల్ తో స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక పాయింట్ లో హీ వాజ్ సీన్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ యాక్టర్, క్లాస్ అండ్ మాస్ బ్లెండ్. కానీ కన్సిస్టెంట్ గా లీడ్ రోల్స్ లో కనెక్ట్ అవ్వకపోవడం అండ్ కెరియర్ చాయిస్ లో క్లారిటీ లేకపోవడం వల్ల స్టార్డమ్ కి రీచ్ అవ్వలేకపోయాడు. సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ ట్రై చేసిన ప్రాపర్ మొమెంటం తెచ్చుకోలేకపోయాడు. ఇండస్ట్రీలో పర్సనల్ బ్రాండింగ్ స్ట్రాంగ్ కాకపోవడం అండ్ సబ్జెక్ట్ సెలెక్షన్ ఇన్కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ పర్ఫార్మెన్స్ తో మళ్ళీ అటెన్షన్ తెచ్చుకున్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందని నవదీప్ ప్రూవ్ చేశాడు. బట్ ఇనిషియల్ ఛాన్సెస్ లో గ్రిప్ పెట్టుకొని ఉంటే ఇంకా బెటర్ స్టార్డమ్ వచ్చుండేది. నెక్స్ట్ వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం లాంటి క్లాసిక్ యూత్ ఫిలిమ్స్ తో బ్లాక్ బస్టర్ స్టార్ట్ ఇచ్చాడు. తెలుగు నేటివిటీకి సూట్ అయ్యే ఫేస్, బాయ్ నెక్స్ట్ డోర్ చామ్, అందరం నెక్స్ట్ జనరేషన్ హీరో అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆ ఇనిషియల్ సక్సెస్ ని కన్వర్ట్ చేయడంలో వరుణ్ ఫెయిల్ అయ్యాడు. రిపీటెడ్ రొమాంటిక్ సబ్జెక్ట్స్, సేమ్ యాక్టింగ్ స్టైల్ అండ్ వెరీ లో ఎమోషనల్ డెప్త్ వల్ల ఆడియన్స్ కి కనెక్షన్ తగ్గించింది. కెరియర్ లో సడన్ షిఫ్ట్ జరగకుండా సేమ్ జానర్ లో పడిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ల్యాక్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం ట్రై చేయలేకపోవడం కెరియర్ కి బిగ్ మైనస్. లేటర్ బిగ్ బాస్ లో అపీరియన్స్ తో మళ్ళీ నేమ్ వచ్చింది, బట్ సినిమాటిక్ ప్రెజెన్స్ మాత్రం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం అంటే ఒక్క హిట్ కంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ని పనిచేయాలి. వరుణ్స్ కేస్ ఈజ్ అ రిమైండర్ దట్ స్టేయింగ్ రిలవెంట్ ఈజ్ కీ. నెక్స్ట్ రోహిత్ ఎర్లీ 2000s లో ఒక సడన్ యూత్ సెన్సేషన్ అయ్యాడు విత్ 16 అండ్ గర్ల్ ఫ్రెండ్ మూవీతో. యూత్ కి కనెక్ట్ అయ్యే రోల్స్, రొమాంటిక్ బేస్ తో ఈజీ చామ్ మెయింటైన్ చేశాడు. కానీ లాంగ్ టర్మ్ యాక్టర్ గా సర్వైవ్ అవ్వాలంటే వెరైటీ, గ్రోత్ అండ్ రీఇన్వెన్షన్ అవసరం. రోహిత్ కెరియర్ లో అవి లేవు. సేమ్ కైండ్ ఆఫ్ టీనేజ్ లవ్ స్టోరీస్ అండ్ కాలేజ్ రొమాన్స్ లో స్టక్ అయిపోయాడు. యాజ్ హీ ఏజ్డ్, న్యూ కైండ్ ఆఫ్ రోల్స్ కి ప్రిపేర్ అవ్వలేకపోవడం, ఆడియన్స్ టేస్ట్ మారడం అండ్ న్యూ హీరోస్ ఎంటర్ అవ్వడం వల్ల ఆఫర్స్ స్లోగా తగ్గాయి. టాలెంట్ ఉంది, లుక్స్ ఓకే, బట్ కెరియర్ పాత్ లో విజన్ లేకపోవడం కెరియర్ ని స్లోగా వానిష్ చేసింది. ఆల్మోస్ట్ ఏ డెకేడ్ నుంచి సిల్వర్ స్క్రీన్ లో లేడు. ఇప్పుడు అకేషనల్ క్యామియోస్ లో మాత్రమే చూస్తున్నాం. రోహిత్ ప్రూవ్స్ దట్ ఎర్లీ సక్సెస్ డస్ నాట్ గ్యారంటీ లాంగ్ ఇన్నింగ్స్ అని. నెక్స్ట్ సుమంత్ అశ్విన్. ఎంఎస్ రాజు గారు లాంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సన్ గా డెబ్యూట్ తో మంచి బజ్ క్రియేట్ చేశాడు. అంతకు ముందు ఆ తర్వాత లాంటి క్లాసీ ఫిలిం తో పొటెన్షియల్ ప్రూవ్ చేశాడు. కానీ హీ కుడెంట్ స్ట్రైక్ స్ట్రాంగ్ కనెక్ట్ విత్ మాస్ ఆడియన్స్. హిస్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ లో ఎనర్జీ ల్యాక్ అండ్ ఎమోషనల్ రేంజ్ లిమిటెడ్ గా ఉండడం వల్ల స్టార్డమ్ కి అప్రోచ్ అయినా బ్రేక్ అయ్యాడు.
అయింది. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినా కూడా పర్ఫార్మెన్సెస్ లో ఇంటెన్సిటీ మిస్ అయింది. మంచి ప్రొడక్షన్ సపోర్ట్ ఉండి కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం యాక్టర్ కి ఛాలెంజ్ అయ్యింది. రీసెంట్ గా హీఈస్ బీన్ టోటల్లీ అవుట్ ఆఫ్ లైమ్ లైట్. ఈవెన్ ఇండస్ట్రీలో యాక్టర్స్ కి విజిబిలిటీ లేకపోవడం అంటే ఆపర్చునిటీస్ ఎండ్ అయిపోతాయి. సుమంత్ అశ్విన్ కేసులో యాక్టింగ్ లో కన్విన్సింగ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. నెక్స్ట్ రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాలతో స్వీట్ రిలేటబుల్ ఎంట్రీ. కుమారి 21F తో యూత్ కి స్ట్రాంగ్ కనెక్ట్ తెచ్చుకున్నాడు. క్వికరీ టైమింగ్, న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ అండ్ మిడిల్ క్లాస్ వైబ్ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అయ్యాయి. కానీ ఆ ఇమేజ్ ని ఇంక్రీజ్ చేసే కంటెంట్ లేకపోవడం వల్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. మాస్ మసాలా సబ్జెక్ట్స్ లో ట్రై చేసిన పర్ఫార్మెన్స్ లో కంఫర్ట్ లేకపోవడం విజిబుల్ గా ఉండేది. లేటర్ మూవీస్ లో స్టోరీ సెలెక్షన్ వెరీ వీక్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కెరియర్ ని డామేజ్ చేశాయి. పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీస్ కూడా ఫోకస్ ని డిస్టర్బ్ చేశాయి. అన్ని ఫ్యాక్టర్స్ కలిసి మంచి స్టార్ట్ ని కంప్లీట్ గా డల్ చేశాయి. టాలెంట్ ఉంది బట్ స్ట్రాటజీ లేకపోవడం రాజ్ తరుణ్ ని జాబ్లెస్ ఫేజ్ లో పడేసింది. ఇప్పుడు కొత్త కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ సిద్ధార్థ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు లాంటి ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో పర్ఫామ్ చేసిన స్టార్. యూత్ లో క్రేజ్ పీక్ లెవెల్లో ఉండేది. మల్టీలింగ్వల్ యాక్టర్ గా తమిళ్లో కూడా మంచి నేమ్ తెచ్చుకున్నాడు. కానీ తెలుగులో బ్రేక్ తీసుకొని తమిళ్ మీద ఫోకస్ పెట్టడం వల్ల హోమ్ బేస్ లో ఫ్యాన్ కనెక్ట్ మిస్ అయ్యింది. ఓవర్ ద టైమ్ ఆడియన్స్ టేస్ట్ మారడంతో సిద్ధార్థ్లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఫ్రెష్నెస్ ఫేడ్ అయ్యింది. స్టోరీ సెలెక్షన్ రిస్కీగా ఉంది బట్ బాక్స్ ఆఫీస్ సపోర్ట్ రాకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా రిస్క్ తీసుకోలేరు. కంబ్యాక్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి బట్ స్టార్డమ్ రేంజ్ కి రీచ్ అవ్వడం కష్టం. సిద్ధార్థ్ కేసులో టైమింగ్, కన్సిస్టెన్సీ అండ్ తెలుగు ప్రెజెన్స్ మిస్ అయ్యి లాంగ్ టర్మ్ మార్కెట్ లో గ్రిప్ లేకుండా పోయింది. నెక్స్ట్ ఆది సాయి కుమార్. సాయి కుమార్ గారి సన్ ఆది సాయి కుమార్ కి ప్రేమ కావాలి, లవ్లీ లాంటి ఇనిషియల్ హిట్స్ తో గుడ్ బజ్ వచ్చింది. డాన్స్, ఫైట్స్, కమర్షియల్ ప్యాకేజింగ్ కూడా సెట్ అయ్యింది. కానీ స్టోరీ సెలెక్షన్ లో ఫ్రెష్నెస్ లేకపోవడం అండ్ కంటెంట్ లో ఎలివేషన్ లేకపోవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయి. అటెంప్ట్స్ టు బి ఏ మాస్ హీరో ఫెయిల్డ్ బ్యాడ్లీ. ఎమోషనల్ కనెక్ట్, డైలాగ్ డెలివరీలో డెప్త్ లేకపోవడం వల్ల రోల్స్ టూ లౌడ్ ఆర్ ఫ్లాట్ గా అయ్యాయి. ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గడంతో ప్రొడ్యూసర్స్ కూడా స్టెప్ బ్యాక్ అయ్యారు. ఫ్యూ థ్రిల్లర్స్, హారర్ జానర్స్ ట్రై చేసినా ఏవి వర్కౌట్ అవ్వలేదు. టాలెంట్ ని పాలిష్ చేయడం అంటే రోల్స్ ఎవాల్వ్ చేయడం లేకపోవడం వల్ల జాబ్లెస్ ఫేజ్ లో పడిపోయాడు. హీ స్టిల్ ట్రైయింగ్ బట్ ఏ పర్ఫెక్ట్ రీలాంచ్ కావాలి. నెక్స్ట్ జయాకాష్. ఆనందం అనే యూత్ఫుల్ హిట్ తో తెలుగు ఆడియన్స్ కి జయాకాష్ అంత ఫెమిలియర్ నేమ్ అయిపోయాడు. క్లీన్ పర్ఫార్మెన్స్, రిలేటబుల్ రోల్ తో ఒక జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యాడు. కానీ దాని తర్వాత కెరియర్ టోటల్ గా డౌన్ ఫాల్ అయ్యింది. మెయిన్ రీజన్ ఏంటంటే నో స్ట్రాంగ్ ఫాలో అప్ ఫిల్మ్. నెక్స్ట్ మూవీస్ లో ఐదర్ వెరీ లో ప్రొడక్షన్ క్వాలిటీ ఆర్ పూర్ స్క్రిప్ట్స్ పిక్ చేశాడు. యాక్టింగ్ లో గ్రోత్ లేకపోవడం, లుక్స్ లో వేరియేషన్ లేకపోవడం అండ్ వర్స్ట్ పార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోవడం. తమిళ్ అండ్ తెలుగు మధ్య బ్యాలెన్స్ చేయడం ట్రై చేసిన రెండు సైడ్స్ లో ఫ్యాన్ బేస్ మిస్ అయ్యాడు. ఈవెన్ నౌ హీ అపియర్స్ ఇన్ లో బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ డబ్బింగ్ మూవీస్ బట్ ఆనందం లెవెల్లో పర్ఫార్మెన్స్ ఆర్ రిసెప్షన్ రాలేదు. ప్రాపర్ కెరియర్ మెంటర్ ఆర్ గైడెన్స్ ఉంటే జయాకాష్ ఇంకా లాంగ్ వే వెళ్ళేవాడు. సో ఈ 10 యాక్టర్స్ స్టోరీలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే సక్సెస్ వచ్చేసిన తర్వాత కూడా సర్వైవల్ కి క్లారిటీ లేకపోవడం. ఇండస్ట్రీలో స్టార్డమ్ అంటే మ్యారథాన్, స్ప్రింట్ కాదు. మీరు ఎవరిని కంబ్యాక్ లో చూడాలనుకుంటున్నారు, ఎవరు ఈ లిస్ట్ లో ఉండాల్సింది లేదు అని ఫీల్ అయ్యారు, కమెంట్స్ లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సినిమా విషయాలతో మీ ముందుకు వస్తాం. Until then, keep watching.